హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ బ్యూటిఫుల్ వీడియో. ఈ వీడియో అయితే మేము సడన్గా జర్నీస్ అయితే స్టార్ట్ చేసాము. సో నేనైతే అనుకోకుండా వెళ్ళాను. ఆల్ ఆఫ్ సడన్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బిఫోర్ డే నైట్ అప్పటికప్పుడు 9-10కి అలా అనుకొని మార్నింగే బయలుదేరామన్నమాట. సో మేము వెళ్ళింది సండే రోజు. అనుకోకుండా వెళ్ళాము. మేడారం రూట్ తెలిసిన వాళ్ళందరికీ ఈ వే అంతా తెలుస్తుంది. మీరు గెస్ చేయండి. ఆలోపు నేనే చెప్పేస్తానులేండి. సో మా ఆయన అయితే వెళ్దామని అనుకున్నాడు. తను కంపల్సరీ వెళ్దామని 1 వీక్ బిఫోరే ఫిక్స్ అయ్యాడు. బట్ నేను అండ్ బాబు అయితే సడన్గా వెళ్ళాము. నేను వెళ్ళాను కాబట్టి బాబుని కూడా తీసుకొని వెళ్ళాను. సో పాపనైతే తీసుకొని వెళ్ళలేదు. బైక్ పై జర్నీ కదా, ఇబ్బంది అవుతుందని చెప్పేసి. అండ్ ఆల్సో మేము 8కి స్టార్ట్ అయితే 10 తర్వాతకి వచ్చేసాము. జస్ట్ 2.5 అవర్స్లో మా జర్నీ అయితే కంప్లీట్ అయిపోయి ఇంటికి కూడా రిటర్న్ అయిపోయామన్నమాట. సో మార్నింగ్ వెళ్ళాను కాబట్టి సన్లైట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ విలేజ్ ఏరియా కాబట్టి చాలా బాగుంటుంది. ఆ వెదర్ అయితే ఎంత బాగుందో. ఇదైతే ఒక బ్రిడ్జ్ అన్నమాట. మనం వెళ్ళే ప్లేస్కి చాలా దగ్గర. ఈ బ్రిడ్జ్ క్రాస్ చేస్తే అదే ప్లేస్ వస్తుంది. ఎంత బాగుందో వ్యూ అయితే. ఫోన్లో చూస్తున్నంత సేపటి కంటే రియల్గా చూస్తుంటే చాలా బాగా అనిపించింది. ఫోన్లో కూడా చాలా రియలిస్టిక్గా వచ్చింది. నాకు బాగా నచ్చింది ఈ ప్లేస్ అయితే. ఎప్పుడన్నా ఫ్రెండ్స్తోని వెకేషన్కి ఇలాంటి టైం చూసుకొని, ఇలాంటి వెదర్ చూసుకొని, ప్లేస్ చూసుకొని వెళ్తే మాత్రం చాలా చాలా బాగుంటుంది. అండ్ మేమైతే సడన్గా వెళ్ళాము. జస్ట్ టెంపుల్ విజిట్ లాగా వెళ్ళేసి వద్దామని అనుకున్నాము. జస్ట్ హాఫ్ అన్ అవర్లో ఉండేసి వచ్చాము. సో ఇదే అన్నమాట టెంపుల్ సైడ్స్లలో చూడండి, మీకు చెప్తాను. అండ్ లోపలైతే అమ్మవారు ఉంటుంది. నాగులమ్మ టెంపుల్కి అయితే వచ్చాము. కొయ్యూరు దగ్గర ఉంటుంది. ఇది మా విలేజ్కి మంతిన్కి 10 కిలోమీటర్స్ ఉంటే, మంతిన్ నుంచి 15-20 కిలోమీటర్స్ అలా వస్తుందన్నమాట. చాలా ఫారెస్ట్ ఏరియా. మంకీస్ అయితే చాలా ఎక్కువ ఉండే. అమ్మవారిని అయితే చూస్తున్నారు కదా. సో వాటి పైనుంచి మంకీస్ పైన పడుతున్నాయి అనమాట. లోపలికి రావడానికి నాకు దర్శనం చేసుకోవడానికి చాలా కష్టంగా అనిపించింది. వాటి భయమే ఎక్కువ ఉండే, ఎక్కడ మీద పడతాయో అని. సో అక్కడ ఆయన అయితే ఉన్నాడు స్టిక్ పట్టుకొని. ఆయనను చూసి అయితే రావట్లేదు. ఆయన ఉంటేనే మా దర్శనం అయితే కంప్లీట్ అయింది. అండ్ టెంపుల్ దగ్గర ఇద్దరు లేడీస్ అయితే, గర్ల్స్ అయితే ఉన్నారో వాళ్ళిద్దరు ఉంటే కూడా మేము దర్శనం చేసుకున్నాము. అదొకటి చాలా బెనిఫిట్ అనిపించింది. వాళ్ళు లేకపోతే అసలు దర్శనం చేసుకునే వాళ్ళు కాదేమో. అండ్ మేము వెళ్ళాక కార్లలో కొందరొచ్చారు. వాళ్ళు కూడా చాలా తక్కువ సేపు 5 మినిట్సే ఉన్నారు. మేము ఉన్నంత సేపు కూడా ఉండలేదు. సో నేనైతే ఆ పక్కన కనిపిస్తుంది అక్కడ ఒక టెంపుల్, అండ్ అటు సైడ్ కూడా 2 గద్దెలు కట్టారు. సమ్మక్క సారక్క. నేను అంతకుముందు వచ్చినప్పుడు లేవన్నమాట. సో అక్కడికి కూడా వెళ్దామని అక్కడికి కూడా వెళ్ళాను. మీకు చూపిస్తాను. సో ఇక్కడైతే నాగులమ్మ వారు ఉంటారు. పాము పడగ మంచిగా ఓపెన్ చేసుకొని ఉంటుంది. అండ్ పుట్ట కూడా ఉంటుంది. మనం పాలు, గుడ్లు పెట్టేవాళ్ళు గుడ్లు పెట్టి కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతారు. సో ఇక్కడ చూడండి మంకీస్ ఎలా ఉన్నాయో. ఆ కోతుల హడావిడికి దర్శనం చేసుకోవాలంటే చాలా భయమేసింది. అండ్ ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది కదా. సో అక్కడికి కూడా చూద్దాం, నేను ఎంతవరకు చూడలేదని అక్కడికి వెళ్ళాను. సో లోపలైతే నాగులమ్మ, మధ్యలో శివలింగం అయితే ఉంది. సైడ్కి అయితే అమ్మవార్లు ఉన్నారు. మధ్యలో శివలింగం కూడా ఉంది. అది నేను ఫస్ట్ టైం అన్నమాట చూడడం. ఇక్కడ రెగ్యులర్గా పూజలు ఏం జరగవు. ఆ వే నుంచి అటు సైడ్ వెళ్ళే వాళ్ళు పూజలు చేసుకొని వెళ్ళడం, ఐ మీన్ కొబ్బరికాయలు కొట్టి వెళ్ళడం, దర్శనం చేసుకొని అలా వెళ్తారన్నమాట. మేడారం వెళ్ళేవాళ్ళు, కాళేశ్వరం వెళ్ళేవాళ్ళు వెహికల్స్‌లో వెళ్తుంటే ఇక్కడ ఆగి దర్శనం చేసుకొని దండం పెట్టుకొని వెళ్ళిపోతారు. అండ్ అక్కడి నుంచి ఇదంతా ఏరియా వచ్చిన వాళ్ళు, మొక్కులు ఉన్న వాళ్ళు మేకనన్నా, కోళ్ళనన్నా తీసుకొచ్చుకొని వండుకుంటారన్నమాట. అక్కడంతా మనం ఆ ఏరియా అంతా యూజ్ చేసుకోవచ్చు. అండ్ వాటర్ సప్లై కూడా ఉంటుంది. సో మేము వాటర్ బాటిల్ తీసుకెళ్తే కోతి అందులో నుంచి తీసి దాని కింద పడేసింది, పగిలిపోయిందన్నమాట. అదంతా ఫోర్స్‌తోని పడేసింది. సో అంతే, హాఫ్ అన్ అవర్ ఉన్నాము. రిటర్న్ అయిపోయాము. ఇక్కడ రిటర్న్ అవుతుంటే కూడా నాకు చాలా డిఫరెంట్‌గా అనిపించింది. రోడ్ సైడ్‌కి చెట్లుంటాయి కదా. డిఫరెంట్ డిఫరెంట్ ఫ్లవర్స్ అలాంటివి కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా కొత్తగా అనిపించింది. మనం చూడనివన్నీ చూడొచ్చు. ఇంకా మేడారం విజిట్ చేస్తుంటే చాలా అదేంటి జాతర టైంలో విజిట్ చేస్తే మనకు అంతలా ఏం కనిపించదు. అండ్ రష్ కూడా ఉంటుంది కదా. నార్మల్ టైంలో వెళ్ళండి. ఆ పల్లెటూరి వాతావరణం చాలా బావుంటుంది. ఇల్లు అవన్నీ మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు నార్మల్ టైంలోనే వెళ్ళాము. ఎప్పుడు జాతర టైంలోని వెళ్ళం అస్సలే. ఎందుకంటే చాలా రష్ ఉంటుంది. ఏం జరుగుతుందో తెలీదని ఎందుకని వెళ్ళలేదు ఇంతవరకు. లాస్ట్ టైం ఒక్కసారి వెళ్ళాము. మళ్ళీ వెళ్ళాలి. అండ్ మొక్కలు కూడా ఉన్నాయి. ఇదేంటో రోడ్ సైడ్ వస్తుంటే ఇలా చిన్న చిన్నగా తడకల్లాగా కట్టారు. నాకు డిఫరెంట్‌గా అనిపించింది. అండ్ అక్కడికి ఆపేసాను వీడియో. ఇదొచ్చేసి మంతిన్ నుంచి. మంతిన్‌లో ఇదొక్కటి సింబాలిక్‌గా మంచిగుంటుంది. రైతు విగ్రహం అయితే. అండ్ వాళ్ళ వైఫ్, వాళ్ళ బేబీతోనే అలా ఉంటుంది. ఇక్కడైతే బాబు పడుకుంటున్నాడని చెప్పేసి అలా వీడియో తీశాను. చాలా క్యూట్‌గా అనిపించాడు. పాపం ఎర్లీ
మార్నింగే లేపేసి, స్నానం చేసుకొని తీసుకొస్తే చాలా అలసిపోయాడనమాట. బట్ మేము ఎక్కడికైనా ఎళ్తున్నామంటే అస్సలు ఉండడు ఇంట్లో మమ్మల్ని వదిలేసి. నేనొస్తా అంటాడు. ముందు రోజు కూడా బాబుకి స్కూల్‌లో టూర్ ఉంటుండే. పంపించలేదు. నేనే ఒక్కడు ఎలా ఉంటాడు ఎండలు కొడుతున్నాయని. అందుకని చెప్పేసి ఎలాగైనా తీసుకొద్దామని తీసుకొచ్చాను. అంతే వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా ఫాలో అవ్వకుంటే ఫాలో అవ్వండి. అండ్ నేను షాపింగ్ వ్లాగ్స్ కూడా చేస్తాను. సో, అవి కూడా చూడండి. చూడనివేవైనా ఉంటే. వీడియోస్ నచ్చితే లైక్ చేసి, చూడని వాళ్ళకు ఎవరికైనా షేర్ చేయాలనుకుంటే కూడా షేర్ చేయండి. థాంక్ యూ.